Praise the Lord. Hallelujah. Let us say loudly, Hallelujah. Hallelujah. దేవదేవుని మహాకృప చొప్పున మరి యొక్క దినమును ప్రసాదించున్నాడు తండ్రి. ఉదయకాలమున గంభీరమైనటువంటి ఆరాధన జరిగించుకొని సాయంకాల సమయంలో హగ్గయి గ్రంథమును ధ్యానించడం వరకు వచ్చిన్న మనము ధన్యులము ధన్యులము ధన్యులము. ఇటు గొప్ప తరుణములు అనేకులకు లేదేమో కానీ మనకు అనుగ్రహించబడట మరొక మారు బంగారు పాదములు ముద్దుడి ప్రభువుని మహిమ చెల్లించబద్ధులమై ఉన్నాము. ఈ దినమున మనము హగ్గయి గ్రంథమును ధ్యానించబోతున్నాం. ద బుక్ ఆఫ్ హగ్గయి. జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. ప్రభువు మనకు ఈ జ్ఞానమును అనుగ్రహించాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మరి యొక్క మారు మీ బంగారు పాదము చెంతకు సాయంకాల సమయంలో వచ్చి ఉన్నాం. హగ్గయి గ్రంథమును ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాము తండ్రి. మీరే మాకు వేదాంత విద్యను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మా మనోనేత్రములు వెలిగించి మా హృదయ పలకాలపై లిఖింపచేసి మరలా బోధించడం కొరకు ఏర్పరచుకున్న బిడ్డలమై ఉన్నాము. ఎవరికి లేఖములు కావలసి ఉన్నవో, ఎవరైతే ఈ జ్ఞానము కొరకు అరువులు చాస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఎందరైతే ఈ దివ్య జ్ఞానము కొరకు అహర్నిశలు ఉపవాస దీక్షలతో ప్రార్థిస్తున్నారు, వారితో మీరు సూటిగా మాట్లాడండి. మాకు మీరు తెలియచెప్పండి. మా జీవితాన్ని ఫలింపచేయండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మాలో ఉన్న సమస్త బలహీనతలు తీసివేయండి. మేము మీ బిడ్డలమని, మీలో సదా జీవించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని, ఆశీర్వదించమని మీ బంగారు పాదములు ముద్దుడి యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి.
కంటిన్యూషన్లోకి వస్తే సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా అని పరిశుద్ధ లేఖనములు మనతో మాట్లాడుతున్నాయి. హగ్గయి గ్రంథము ఓన్లీ 2 చాప్టర్సే ఉన్నాయి, 2 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. దీనిని గ్రంథము అన్నాం. ఈ హగ్గయి గ్రంథాన్ని సరిగ్గా చదివితే మ్యాక్సిమం 10 minutes కంటే ఎక్కువ టైం తీసుకోదు. కానీ ఒక పట్టాన అర్థమయ్యేట్టుగా ఉండదు. ఈ చివరి పుస్తకాలన్నీ కూడా తేలికగా ఉన్నట్టుగా ఉండి కష్టతరంగా కనబడుతూ ఉంటాయి. హగ్గయి గ్రంథమును మనము క్షుణ్ణంగా ధ్యానించాలి అంటే మొట్టమొదటిగా ఎజ్రా గ్రంథాన్ని ధ్యానించాలి. ఆ తరువాత జకర్యా గ్రంథాన్ని కూడా కలిపి చదవాలి. అనగా 3 గ్రంథములను చదివితే తప్ప మనకి ఏమీ అర్థం కాదు. ఎజ్రా గ్రంథము, జకర్యా, హగ్గయి, జకర్యా. ఎజ్రా గ్రంథమేమో చాలా ముందుగా మనకి కనబడుతుంది, దినవృత్తాంతముల తర్వాత కనబడుతుంది. ఈ హగ్గయి, జకర్యాలేమో చివరి పుస్తకాలుగా 37, 38 పుస్తకాలుగా మనకు కనబడుతున్నాయి. ఒక దగ్గరలో లేవు కనుక మనము ఇవి వేరేమో అవి వేరేమో అనుకున్న వారు కూడా లేకపోలేదు. ఈ దినమున మీకు క్లారిటీ రాబోతుంది. హగ్గయి అనే ప్రవక్త ఈ పుస్తకాన్ని 520లో రాశాడు. 520లో రాశాడు. పాలస్తీనా ప్రాంతంలో నుంచి రాశాడు. 520లో పాలస్తీనా ప్రాంతం నుంచి రాశాడు. ఇతని సమకాలీకులు అనగానే మనకి జకర్యా ప్రవక్త కనపడుతున్నాడు. ఈయన ఈ ప్రవక్త ఈ పుస్తకాన్ని రాసింది దర్యావేషు అనే రాజు కాలంలో రాసినట్టుగా మనము చూస్తున్నాం. అసలు ఈ ఇతివృత్తాంతం అంతా కూడా ఏమిటో అర్థం కావాలంటే కొంత చరిత్రను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ చరిత్రను మీకు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఆన్లైన్లో వీక్షించేవారు ఒకే గ్లాన్స్లో మీకు అర్థమవుతుందని అనుకోవద్దు. ఇది బైబిల్ స్టడీ, ఇది రికార్డ్ అవుతుంది కనుక మరొక మారు మీరు చూసి నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఇటువంటి ఇన్ఫర్మేషన్లు బహు తక్కువగా ఇస్తూ ఉంటారు. సమయాభావమును బట్టి, వెసులుబాటును బట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ థియాలజీ ఆర్ డాక్టర్ ఆఫ్ డివినిటీలో దొరకవచ్చు. కానీ మనకు అందుబాటులోకి రావడం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా వీక్షించండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు సమయము 6:38 అవుతుంది కనుక 1.5 hours తీసుకుంటాను. 2 అధ్యాయాలు ఉన్నాయి కనుక తండ్రి నడిపించిన రీతిలో నడిపిస్తాను. మీరు వినే పద్ధతిని కూడా నేను చూస్తూ ఉంటాను కనుక దాన్ని బట్టి నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను.
ఇది యెరూషలేము పట్టణం యొక్క పటము. ఏరియల్ వ్యూలో చూసినట్లయితే యెరూషలేం పట్టణం ఇలా కనపడుతుంది. యెరూషలేం పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. జాగ్రత్తగా ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా ఆస్వాదించండి. ఇది తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణము. ఈ విషయాన్ని నేను నెహెమ్యా గ్రంథంలో చెప్పాను. ఒకసారి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నెహెమ్యా రికార్డ్ అయి ఉన్నది, వాటిని చూసుకోవచ్చు. తూర్పు వైపున 6 గుమ్మాలు ఉన్నాయి, పడమర 4 గుమ్మాలు ఉన్నాయి, ఉత్తరమున 2 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మములతో తండ్రి ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఏదో ఇది కాకతాళీయంగా 12 పెట్టాడేమో అనుకుంటే పొరపాటు. ఇది రేపు మనము ఉండబోయే నూతన యెరూషలేము పట్టణము. దీనికి కూడా 12 గుమ్మాలు ఉన్నాయి. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ప్రతి సైడ్ ఈచ్ సైడ్ హ్యావింగ్ 3 గుమ్మాలు చొప్పున ఈచ్ సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 12 తండ్రి మర్చిపోలేదు, అక్కడ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది డీటెయిల్స్ అక్కడ. ఇది ట్యూబికల్ షేప్లో ఉంటుంది, అనగా ఐస్ క్యూబ్ లాగా ఉంటుంది. 4 చచ్చౌకము అంటారు తెలుగులో. 4 వైపులా సేమ్ డైమెన్షన్స్తో ఉంటుంది. సరే, అది ఎలాగో ప్రకటన గ్రంథంలో మనం జాగ్రత్తపోతున్నాం. ఎందుకు చెప్పబోతున్నానంటే, ఇంత దుర్భేద్యమైనటువంటి ఈ పరిశుద్ధ యెరూషలేము పట్టణము దుర్భేద్యము ఎందుకన్నానంటే, ఎజ్రా గ్రంథంలో చెప్పాను కనుక, ఆ గోడ యొక్క వెడల్పు, గోడ యొక్క పొడవు, వాటి మీద ఒక రథమును కూడా నడపవచ్చు, అంత వెడల్పుగా ఉంటుంది ఈ ప్రాకారం. అంత దుర్భేద్యమైనటువంటి ప్రాకారముతో కట్టబడినటువంటి ఈ పట్టణము. దీనిని ఆరు 607లో నెబుకద్నెజర్ పగలగొట్టేశాడు. నెబుకద్నెజర్ 2 అంటారు అతన్ని. 607లో పూర్తిగా ధ్వంసం చేసేసాడు. పరిశుద్ధాలయాన్ని పూర్తిగా కాల్చివేశారు, పగలగొట్టేశారు, పడగొట్టేశారు. సర్వనాశనమైపోయింది. ఇది సర్వనాశనమైపోతుంది అన్న విషయాన్నే మనం హబక్కూకులోను, జఫన్యాలోను,
మీకాలోను, ఆమోసులోను, హోషేయ గ్రంథములోను, యెషయా గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను ఇనఫ్గా తండ్రి ప్రవచించాడు. ముందుగానే ఇది పూర్తిగా పడగొట్టబడి సర్వనాశనం అయిపోతుందని ఇంతమంది ప్రవక్తలు ప్రవచించారు, చెప్పారు. అయినా ప్రజలలో ఏమాత్రము పట్టించుకోలేదు. మన నైజం ఏది పట్టించుకోమండి. జాగ్రత్తగా వినండి. ఇది కేవలం బైబిల్ స్టడీ, మనకెందుకు, హగ్గ ఏం చెప్తే మనకెందుకు అని అనుకోకండి. మన నైజమే ఇది పట్టించుకోం. మన జీవితాన్నే మనం పట్టించుకోం. అలనాడు జరిగిన సంభవాలు, సంఘటనలు మనకెందుకండి అని అనుకోవచ్చు. నేను చదివే రోజుల్లో అలా అనుకొని చదివాను బిగినింగ్ డేస్లో. కానీ చదువుతుంటే కళ్ళెమటి నీళ్లు కారుతాయి. దీన్ని ఎలా మీకు చెప్పాలని ఈ వారమంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను. ఈవెన్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో ఐఎమ్ థింకింగ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్స్. ఫ్యూచర్ని చెప్తూనే ఉన్నారు, ఇలా అయిపోతుంది. కానీ పట్టించుకోలేదు. చివరికి ఈ సుందరమైన, పటిష్టమైన దేవుని రాజ్యముగా పిలువబడే ఈ యెరూషలేము సర్వనాశనమైంది 607లో. అందరూ పారిపోయారు. చెదిరిపోయారంటే కరెక్ట్ వర్డ్. అందరూ చెదిరిపోయారు. ముఖ్యంగా ఆలయము నాశనమైపోయింది. ఈ ఆలయాన్ని కింగ్ సాల్మన్ 7.5 సంవత్సరాలు ఎంతో వైభవంగా నిర్మించి కట్టి డెడికేషన్ జరగబడినటువంటి ఆలయము పూర్తిగా శిథిలమైపోయింది. ఎప్పుడు? నిద్దట్లో లేపడిగానే చెప్పేట్టుగా ఉండాలి. బైబిల్ టీచర్స్, వుడ్ బి బైబిల్ టీచర్స్ ఆర్ దేర్ హియర్. తప్పకుండా గుర్తుంచుకోండి. అప్పుడు చెదిరిపోయిన వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఎక్కువగా బబులోను, ఇటు సిరియా, ఏలాము, క్రింద ప్రాంతమైనటువంటి ఈజిప్టు, మధ్య ఆసియాలో ఉన్న మెసొపొటేమియా ప్రాంతాలకి చెదిరిపోయారు. అనగా చుట్టుపక్కల ప్రాంతాలంతా చెదిరిపోయారు. పోయి తలదాల్చుకున్నారు. బానిసలైపోయారు. మళ్ళీ మొదలుకొచ్చింది జీవితాలు. అప్పుడు మరలా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఈజిప్టులో బానిసలుగా ఉండి ప్రార్థించారు. అయ్యా, మేము బానిసలమైపోయాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం మేము బానిసలమైపోయాము నాయన అని ఏడ్చారు. నిర్గమకాండము 2:23 ఉంటుంది. ఆ ప్రార్థన ఆలకించాడు తండ్రి. దుర్భేద్యమైన పట్టణానికి, పాలు తేనెలు ప్రవహించు పట్టణానికి నడిపించాడు. అన్నీ మర్చిపోయారు.
జాగ్రత్తగా వినండి, అన్నీ మర్చిపోయారు. రాజులయ్యారు, న్యాయాధిపతులయ్యారు, బలమైన జనాంగమయ్యారు, కట్టని ఇళ్లలో నాటని తోటలలో కాపురం ఉన్నారు, తవ్వని బావుల నీళ్లు తాగారు, అన్నీ మర్చిపోయారు. గర్వం వచ్చేసింది. మాకు మేమే మా దుర్భేద్యమైనటువంటి యెరూషలేమును ఎవరు ముట్టుకోలేరు, వండర్స్లో ఒక వండరంగా కట్టబడినటువంటి అద్భుతమైన మా ఆలయమును ఎవరు ఏమీ చేయలేరు అని గర్వాంధులై విర్రవీగి చివరికి దేవుణ్ణే వదిలివేసి దేవదేవుణ్ణి మర్చిపోయారు. ఆలయం వైపు చూడడం కూడా మానేశారు. గడిచిన వారాల్లో ఆలయంలోనే బలిపీఠాలు కట్టుకున్నారు. ఆలయంలో నిత్యము తండ్రిని యెహోవా దేవుని కొనియాడవలసింది పోయి ఈ ఆలయంలోనే బలిపీఠాలు కట్టుకున్నారు. ఈ ఆలయంలోనే సూర్య చంద్ర నక్షత్రాలకు పూజలు చేయడము, నమస్కారాలు చేయడం కూడా నేను చూపించాను. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16-17 వచనాల్లో. కనుక అటువంటి దుస్థితికి ఎప్పుడైతే మానవులందరూ, మరి ముఖ్యంగా యూదులు, ఇజ్రాయేలు దిగజారినప్పుడు తండ్రి నెబ్కద్నెజర్ని లేవనెత్తి 607లో ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే మనము కూడా మన జీవితాల్లో ట్రీట్మెంట్కు రానివ్వకండి. తండ్రి ఇచ్చిన చిన్నిపాటి జీవితాన్ని తండ్రికే మహిమ చెల్లిస్తూ జీవించండి. గర్వాంధులై ఈగోయిజం పెరిగిపోయి రకరకాలైనటువంటి నా అంతటి వాడు లేరు అనుకొని రాలిపోయిన వాళ్ళకి ఇది కనువిప్పు అంటాను. పూర్తిగా నాశనమైపోయినప్పుడు యవనస్తులు లేచారు. ఎవరండి లేచింది? యవనస్తులు. హగ్గై ఎవరనుకుంటున్నారు? బబులోనులో ఏలాము ప్రాంతంలో వీళ్ళు ఉన్నప్పుడు పుట్టినవాడు. 607లో లేడు. వీళ్ళందరూ తర్వాత పుట్టిన జనరేషన్స్ మన మధ్యలో పెరుగుతున్నారు. చూసారా పిల్లలు? నాని ప్రభు లాంటి వాళ్ళు. డానియేలు కూడా ఇదే నెబుకద్నెజరు యెహోయాకీము కాలములో చెరపట్టబడిపోయినప్పుడు అక్కడ చెరలో ఉండి 70 సంవత్సరాలు ఇది కూలగొట్టబడిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, 70 సంవత్సరాలు అయిపోయింది, మొత్తం పడగొట్టబడి ఉన్నది, మా పితరులు చేసిన పాపమునకు మమ్ములను కరుణించండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం అంతా అది. ఏడ్చాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. అట్ ద టైమ్ హిజ్ ఏజ్ ఈజ్ అబౌవ్ 90 years. 90 ఏళ్ల వయసులో ప్రార్థన చేస్తున్నాడు. 70 ఏళ్ళు అయిపోయాయి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మీరే చెప్పారుగా నాయన, 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తానని చెప్పారు కదా. 70 ఏళ్ళు అయిపోయాయని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎవరండి? దానియేలు ఒకవైపు, అనేకులు ఇంకొక వైపు ప్రార్థిస్తూనే ఉన్నారు. అప్పుడు తండ్రి తన కార్యములను మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనము ఈ సంఘటనలను మన జీవితాలకి సరి చేసుకుంటూ, సరిపోల్చుకుంటూ జీవించాలని.
కాలము గిర్రును తిరుగుతూనే ఉంది. 70 ఇయర్స్కి దానియేలు లేచాడు అనగా 537 వచ్చింది. ఏమొచ్చిందండి? 537 వచ్చింది. ఈ కాలములోనే 6 కల్దీయుల రాజులు అంతమైపోయారు. ఆరుగురు. ఈ 70 ఇయర్స్లోనే కల్దీయులందరూ అయిపోయారు. నోట్ చేసుకోండి. నెబుకద్నెజరు నంబర్ 1, ఎవెల్మీ రోదక్ నంబర్ 2, ఎవెల్మీ రోదక్. రాయమంటారా? చెప్పింది నోట్ చేసుకుంటారా? చెప్తాను, రాస్తే లేట్ అవుతుంది కదా. నంబర్ 1 ఎవరండి? నంబర్ 2 ఎవెల్మీ రోదక్. నంబర్ 3 నెరిగ్లిస్సార్. నంబర్ 4 లాబెస్టి మాడ్రియూక్. నంబర్ 5 నెబోనిడస్. నంబర్ 6 బెల్షాసర్. ఇప్పుడు మీరు పెద్దగా చెప్పగలరా? నెబుకద్నెజర్ 2, చివరి రాజు బెల్షాసర్. ఈయన కాలంలోనే తండ్రి మెడో పర్షియన్ కింగ్స్, మాదియ పారసీక రాజులను పంపించాడు. ఏమనండి? మాదియ వీళ్ళు 13 మంది. ఈ బెల్షాసరు లాస్ట్ కింగ్ ఆఫ్ కల్దీయుల యొక్క డైనాసిటీలో ఇతన్ని ఓడించడానికి, ఇతన్ని ఈ కల్దీయుల వంశమును అంతం చేయడానికి దేవదేవుడు మాదియ పారసీక రాజులను పంపించాడు. అలా వచ్చిన మొట్టమొదటి రాజే దర్యావేషు 62. వెరీ గుడ్, మీరు చాలా బాగున్నారు. నోట్ చేయండి. దర్యావేషు 62. నేను కనెక్టెడ్ టు ది బైబిల్ వరకే చెప్తాను, తత్మా పేర్లను ఇప్పుడు చెప్పను, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఈ 13 మందిలో ముఖ్యమైన వాడు దర్యావేషు 62. ఇక్కడ రాస్తున్నాను. $62 అనేది అతని ఏజ్. అసలు ఇతను కోరేష్ యొక్క మామగారు. కోరేష్ యొక్క మామ. వెరీ గుడ్. ఇంతకీ ఈ కోరేష్ ఎవరు అనగా, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కోరేష్ ఎవరనగా దేవుడే బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనములో, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నీవే యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. చూడండి, ఈ మాటలు ప్రవచించినది యెషయా. అందరికి అర్థమవుతుందండి? ప్రవచించింది ఎవరు? 732లో 150 సంవత్సరాల ముందు
అసలు కోరేష్ అనే వ్యక్తి పుట్టల 150 సంవత్సరాలు పుట్టకముందు కోరేష్ అనే వ్యక్తి పుట్టబోతున్నాడు. అతను ఇజ్రాయేలీయుడు కాదు, యోదైకి సంబంధం లేనివాడు, మాదీయ పారసీక రాజ్యములకు సంబంధించిన వాడు, వంశములకు సంబంధించిన వాడు. పుట్టక ముందే నా ఆలయాన్ని కడతాడు. ఎంత మంచి కానానికల్ బైబిల్ అండి. పేరు పెట్టి మరీ చెప్పి, పేరు పెట్టి మరీ పిలిచి 45 అధ్యాయం కూడా మీరు చదివితే 45 అధ్యాయం కూడా చదవండి మీరు తర్వాత. అక్కడ తండ్రి పేరు పెట్టి మరీ పిలిచాడు. ఎవరిని? కోరేషుని. ఎన్ని సంవత్సరాల క్రితం? పుట్టక ముందు. అదే బాపతి మనం కూడా. నేను 77 సంవత్సరాల క్రితం పుట్టక మునిపే ఒక దినమున నేను యేసు కరుణా ప్రార్థనా మందిరంలో బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తానని తండ్రి యొక్క ప్రణాళిక ఉంది కనుక ఈ దినాన్ని మేము ముందు నిలబడ్డాను. మీరు కూడా ఇలా వినాల్సి ఉంటుంది అని తండ్రి అప్పుడే లిఖించాడు కనుక మీరు వచ్చి కూర్చున్నారు. అందుకే దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్ ఆర్ ఇన్సిడెంటల్. ప్రతిదీ తండ్రి కార్యంని జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కోరేష్ వచ్చాడో అతనికి తండ్రి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఏమిటంటే, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చిన తర్వాత చదవండి. అక్కడ అంటున్నాడు, ఓ యూదులారా, ఇజ్రాయేలీలారా, తండ్రి నాకు సెలవిస్తున్నాడు, మీరందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళండి, పాడైపోయిన మీ దేవాలయంను కట్టుకోండి. నేను ఆజ్ఞ ఇస్తున్నాను చక్రవర్తిగా. ఐఆమ్ గివింగ్ యూ ది రాయల్ డిక్రీ. ఎవరైనా సరే మిమ్మల్ని అభ్యంతరపరిచినట్లయితే వాళ్ళని మేము శిక్షిస్తాము. ఏ ఉపకరణాలు, బంగారమును లేకపోతే పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి వాల్యుబుల్ మెటీరియల్ అంతా కూడా మీరు తీసుకొని వెళ్ళండి, అంతా తీసుకొని వెళ్ళండి, నేనే మీకు ఆజ్ఞ ఇస్తున్నానని ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఉంటుంది. అప్పుడు లేచారండి, అప్పుడు లేచారు. ఈ కోరేషును పంపడానికి, దర్యావేషును పంపడానికి ఎవరి ప్రార్థనలు అంటారు? దానియేలు ప్లస్ ఆ రోజులలో ఉన్న నిష్ఠాగరిష్ఠులైనటువంటి ఇజ్రాయేలీల యొక్క ప్రార్థన. ఒకవైపు మొర్దెకై, ఒకవైపు ఎస్తేరు, మరి ఒకవైపు దేవుని భీతి కలిగిన వారందరూ ప్రార్థించడం మొదలుపెట్టారు. 49,000 చిల్లర మొట్టమొదటగా యెరూషలేమునకు బయలుదేరారు. ఎంతమంది అండి? 49,697 ఉంటుంది. 49 అండ్ ఆడ్ గుర్తుంచుకోండి. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి రాజుల పేర్లు చెప్తున్నాను చూడండి. మొట్టమొదటి రాజు ఎవరండి? 2వ రాజు, 3వ రాజు పేరు కంబైసిస్. వెరీ గుడ్, కంబైసిస్. ఈ కోరేష్ యొక్క కుమారుడు ఇతను. 4వ రాజు అర్థహషస్త గౌతమ. ఇతను కేవలం 8 months, 8 నెలల రాజు అనొచ్చు. 5వ రాజు దర్యావేషు. హిస్టాస్పస్. 6వ రాజు అహష్వేరోషు జెర్జస్ 1. 7వ రాజు అర్థహషస్త
శస్త లాంగిమానస్. తర్వాత 8వ రాజు మనకు లాస్ట్ కింగ్ ఉన్నాడు, దర్యావేష్ 3. దర్యావేషు 3 ఇతని అలెగ్జాండర్తో పెద్ద యుద్ధం, భీకర యుద్ధం చేసి చచ్చిపోతాడు. మొత్తం నేను 8 రాశాను, కానీ 13 మంది రాజులు. వీరు కనెక్టెడ్ టు ది బైబిల్. నెహెమ్యా గ్రంథము వరకు కూడా మనకి వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఒకసారి మరలా ఈ పేర్లు చెప్పాల్సి ఉంటుందా? దర్యావేషు, కోరేషు, కంబైసిస్, అర్థాశస్త గౌతమ, దర్యావేష్ హిస్టాస్పస్, అహేశ్వరు జర్జస్ 1, అర్థాశస్త లాంగిమానస్, దర్యావేష్ 3. ఈ అహేశ్వరోషు జర్జస్ 1 భార్యనే ఎస్తేరు అనే హదస్స. ఈ అహేశ్వరోసు జర్జస్ 1 భార్యనే ఎస్తేరు, ఈయన్నే పెళ్లి చేసుకుంది. ఈ అర్థశాస్త లాంగిమానస్ కాలంలోనే నెహెమ్యా ఈ గుమ్మాలను కట్టింది. అప్పుడే ఎజ్రా కూడా వచ్చింది. ఎజ్రా, నెహెమ్యా ఒకే కాలంలో ఉన్నటువంటి యవనస్తులు అని చెప్పవచ్చు. ఇప్పుడు అర్థమైందండి? ఇంతవరకు అర్థమైంది ఉపోద్ఘాతం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవ్వడానికి హగ్గైలోకి వెళ్ళొచ్చు. హగ్గైలోనికి ఇప్పుడు వెళ్ళవచ్చు. ఒకసారి హగ్గై 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గమనించండి, ఇప్పుడు దర్యావేషు హిస్టాస్పస్ కాలములోనే ఈ గ్రంథము రాయబడుతుంది. ఈ గ్రంథం రాయబడింది ఏ కాలం అండి? ఎక్కడైతే దర్యావేష్ ఉందో అక్కడ హిస్టాస్పస్ అని రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. తుడిపేయచ్చా? ఎప్పుడైతే కోరేష్ అంటున్నాడో, మీరు వెళ్ళండి, మీ ప్రార్థన తండ్రి ఆలకించాడు, నాతో సెలవిచ్చిన మాటలు నేను మీకు సెలవిస్తున్నాను, పరిశుద్ధాలయమును కట్టుకోండి, ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ప్రొటెక్షన్ అండ్ ఐ విల్ గివ్ యూ కంప్లీట్ వాట్ ఎవర్ మెటీరియల్ యూ రిక్వైర్, నేను ఇస్తాను. అప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే నేను డిస్టర్బ్ అవుతాను. అప్పుడు 4 వ్యక్తులు లేచారు. ఎంతమంది అండి? 4. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1, 2 వచనం చదివినప్పుడు చదవనక్కర్లేదు, నేను చెప్తున్నాను చూడండి. అప్పుడు 4 వ్యక్తులు లేచారు. జాగ్రత్తగా వినండి. 4 వ్యక్తులు లేచారు. ఎంతమంది అండి? అందరూ మాట్లాడాలి ఇప్పుడు. 4 వ్యక్తులు లేచారు. 4 ఎవరంటే జెరుబ్బాబేలు, ఒక వ్యక్తి పేరు చూడండి, జెరుబ్బాబేలు. అతని పేరు షేష్బజ్జరు అనే మారు పేరు కూడా ఉంది. షేష్బజ్జరు, జెరుబ్బాబేలు అనే ఒక యూదుడు లేచాడు. అతనే గవర్నర్గా, అధిపతిగా ఉన్నాడు.
మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు ఎవరు అనుకుంటున్నారు? రాకుమారుని యొక్క రాజుల వంశపు వాడు. ఇతను యెహోయాకీము యొక్క ముని మనమడు. షల్ ఐ కంటిన్యూ? ఈ జెరుబ్బాబెలు ఎవరండి? యెహోయాకీము అనగా అతనికి ఇంకో పేరుంది, యెకొన్యా అని. అతని యొక్క మనమడు. అందుకే ఇతను యూదుడు. లేచాడు. రెండవ వ్యక్తి యెహోషువ. అతనికి కూడా ఇంకొక పేరు ఉంది, యోషువ. జకర్యాలో, ఎజ్రాలో, హగ్గయిలో ఈ రెండు పేర్లతో కూడా కనపడుతూ ఉంటుంది కనుక కన్ఫ్యూజ్ కాకండి. యెహోషువ లేక యోషువ అని పిలువబడే ప్రధాన యాజకుడు ఇతను ఎవరండి? ప్రధాన యాజకుడు. లేవీయుడు. మూడవ వ్యక్తి జకర్యా ప్రవక్త. నాలుగవ వ్యక్తి హగ్గయి ప్రవక్త. జెరుబ్బాబెలేమో గవర్నర్, యెహోషువ ప్రధాన యాజకుడు, జకర్యా ప్రవక్త, హగ్గయి ప్రవక్త. పరిశుద్ధాలయమును కట్టడానికి నడుము బిగించిన వారు నలుగురు. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. డీటెయిల్డ్గా వాళ్ళ ఇంటి పేరుతో సహా ఉంటాయి. నేను అంటాను, ఎక్కడైనా సరే కార్యము జరిగించాలంటే నలుగురు వ్యక్తులు కావాలి. దాన్ని మెయిన్ పిల్లర్స్ అంటారు. అంతదాకేందుకు ఇప్పుడు ఈ సంఘం నిలబడడానికి నలుగురు వ్యక్తులే మూల స్తంభాలుగా ఉంటారు. ప్రతి సంఘములో కూడా మెయిన్ పిల్లర్స్ ఎంతమంది ఉంటారండి? నలుగురు ఉంటారు. ఇంకా ఉండరంటే ఉంటారు, కానీ వారు ఎక్కువగా లోడు మోస్తూ ఉంటారు. ఆ నలుగురు పిల్లర్స్ పైనే దేవుని యొక్క రాజ్య భారమును మోయడం జరుగుతుంది. వీళ్ళు నలుగురే ఆలయాన్ని కట్టడానికి బయలుదేరారు. వీరిని అనుసరించిన వాళ్ళు 49,600 చిల్లర వ్యక్తులు బయలుదేరారు. ఈనాడు ఒక్క నిమిషం మన వైపు ఆలోచిద్దాం. మన తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు ఏ స్థితిలో ఉన్నాయో ఆలోచించండి.
ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ బాగానే ఉండి ఉంటాయి. పల్లెలలో ఒక చిన్నపాటి టౌన్షిప్స్లో, మండలాల్లో పరిశుద్ధాలయాలు ఈసురోమంటూ ఉంటాయి. ఎందుకనగా దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు. మన సంఘాన్నే తీసుకుందాం, మన సంఘాలనే తీసుకుందాం. పాలవంతులు ఇంచుమించు 60+ churches are there, as well as at కొత్తగూడెం ఆల్సో. వాటి గురించి ఎవరు ఆలోచించాలి చెప్పండి? ఎవరు ఆలోచించాలి? ఎవరు ప్రార్థించాలి? ఎవరు ముందుకు రావాలి? జెరుబ్బాబేలుకి ఏం పని? యాజకులు ఎందుకు లేరు? ఎందరు లేరు? యెహోషువకి ఏం పని? ఏమీ లేనప్పుడు అందరూ ప్రవక్తలే. కానీ ప్రవక్తలుగా వచ్చి కన్నీరు కారుస్తున్నటువంటి ప్రవక్తలు జకరియా అండ్ హగ్గై. బయట కూర్చొని ప్రవచనాలు చెప్పడం కాదు ప్రవక్తల పని. వారి జీవితాన్ని రంగరించడమే ప్రవక్తల పని అని వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఈనాడు మనము మన ఆలయం గురించి ఏం ఆలోచిస్తున్నామని అడుగుతున్నాను. హౌ యూ పీపుల్ ఆర్ గివింగ్ యువర్ టైమ్ టు ది చర్చెస్? వీటిని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? ఎక్కడనో యెరూషలేములో 70 సంవత్సరాల క్రితం కూల్చివేయబడినటువంటి పరిశుద్ధాలయం ఎడిపోతే మనకెందుకని వీళ్ళు కూడా ఎందుకు పడుకోలేదు? ఎందుకు నడుం కట్టుకొని నడుం బిగించుకొని బయలుదేరి వచ్చారు? ఆలోచించండి ప్రియులారా. మరలా మీకు చెప్తున్నాను, మన బాధ్యత, మనలో ఉన్నటువంటి ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, ఎల్డర్స్ అందరూ కూడా ఒక రోజును డెడికేట్ చేయాలి చర్చ్ కోసం. మనమే రావాలి, మనమే ఊడ్చుకోవాలి, మనమే కడుక్కోవాలి, మనమే దీన్ని ముస్తాబ్ చేసుకోవాలి, మనమే ప్రార్థించాలి, మనమే సంఘంలో అనేకులను పిలుచుకొని కష్టపడి కట్టుకొని ప్రభువాని ప్రార్థించాలి. దట్ ఈస్ మెయిన్ పర్పస్. నాట్ టు క్రిటిసైజ్ అదర్స్, నాట్ హ్యావింగ్ ఎనీ యూనిటీ ఇన్ ది అమంగ్ ది చర్చెస్ కాదు. గుండె మీద చేసుకొని చెప్పుదాం, ఎంత రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేస్తున్నాం చెప్పండి. ఆదివారం గుడికి రావడమే కష్టంగా ఉంది మనకి. ఇన్ టైంలో రావడం ఇంకా కష్టంగా ఉంది. ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారులే. ఎవరు చూసుకునేది? జెరుబ్బాబేలా? యెహోషువనా? హగ్గయా? జకర్యానా? వాట్ అబౌట్ యూ? నీ బాధ్యత ఏమిటి? ఈనాడు విలేజెస్లో, మండలాల్లో సంఘాలు కట్టబడితే పాస్టర్ హ్యాస్ టు కమ్ అండ్ హ్యాస్ టు అటెండ్ ఆల్ ద థింగ్స్. ఆయనే రావాలి, ఆయనే మైకులు దులుపుకోవాలి, ఆయనే పెట్టుకోవాలి, ఆయన దులుపుకోవాలి, ఆయన పాడాలి, ఆయన పాడి 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 ఆయన నీరసించినప్పుడు మెల్లిగా వస్తారు. ఏమిటా ఫన్? తుడిపేయచ్చా?
ఓకే ఓకే క్యారీ. చూడండి, కూర్చోండి, పర్లేదు. ఈ హగ్గై గ్రంథము ఎంత ఇంపార్టెంటో, ఎంత డిస్టర్బెన్సో చూసారా? ఐ నో. నన్ను పికప్ చేసుకోవడానికి సురేష్ గారు బయలుదేరి డైనమా బెల్ట్ ఊడిపోయిందని మధ్యలో ఆగిపోయాడు. ఒకవైపు నాకు అర్థమవుతూనే ఉంది, సచ్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్స్ ఏవైతే హ్యాండిల్ చేయాలనుకుంటానో ఇటువంటి దేవుని పని మనం చేస్తుంటే సాతానుడు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్. ఐఎమ్ నాట్ అబ్యూజింగ్ ది రెయిన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ సాతానుడు కూడా చాలా స్పీడ్గా ఉంటాడు. గుడారమును మోషేకి తండ్రి చూపించి, ఈ విధంగా నీవు గుడారమును కట్టవలనని చెప్పినప్పుడు 25 లక్షల కాలిబలం. ఎంతండి? అందరు చెప్పాలి, ఎంత? 25 lakhs ఆఫ్ పీపుల్ ఈ గుడారము చుట్టూ. ఇవన్నీ నివాస గుడారాలు. ఇంకా ఇటు ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయి, ఇంకా కింద ఉన్నాయి, ఇంకా పక్కన ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూస్తే ఒక క్రాస్ కనపడుతుంది మీకు. హల్లెలూయా. ఎందుకనగా ఉదయం లెగిస్తే వీళ్ళు చూపు గుడారము వైపు ఉండాలని. హల్లెలూయా. ఇప్పుడు మన చర్చికి దగ్గరలో చాలా మన ఇళ్ళే ఉన్నాయి, మన సంఘమంతా చాలా దగ్గరలోనే ఉన్నారు. బట్ నెవర్ వారు కనుదృష్టి సంఘము వైపు అస్సలు ఉండదు. నేనేమి కొందరికి నొప్పి కలగవచ్చేమో, నేను బాధపడను. ఎందుకు ఇక్కడ పెట్టాడనగా, మీరు నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి నేను రాలేను, కానీ నాకంటూ ఒక పరిశుద్ధ గుడారము కావాలి. ఈ గుడారములో నేను మీతో మాట్లాడాలి అంటే ఈ పరిశుద్ధ గుడారమును ఏర్పాటు చేయమని మోషేకి చెప్పినప్పుడు, మోషే ఏర్పాటు చేసినప్పుడు, మీరందరూ కూడా ఈ గుడారములోనికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను. అందుకు ఈ ఆలయాన్ని తండ్రి మనకిచ్చాడు. మీరు మీ ఇళ్లలో ఉంటున్నారు, కానీ నేను మీతో మాట్లాడాలంటే మీకు ఒక ఆలయం కావాలి. ఆలయమే యేసు కరుణ ప్రార్థనా మందిరం అని ఏర్పాటు చేసి, నేను పెద్దలను నిర్ణయించి వారి ద్వారా ఏర్పరిచి, ఎన్ని కష్టాలైనా వారు చేస్తున్నారు, మీరు రండి 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 అని పిలిస్తే వచ్చినటువంటి జనాంగమే మనం. కానీ మన రెస్పాన్సిబిలిటీస్ ఏవి? నెలలో 1 రోజు 2 రోజులు పెట్టుకుందామండి. నేను దూరం అయ్యాను కానీ దగ్గరుంటే మిమ్మల్ని నిద్రపోనిచ్చేవాడిని కానీ నిద్రపోయేవాడిని కాదు. ఇక్కడికి వస్తే తండ్రి మనతో మాట్లాడతాడు, ఇక్కడికి వస్తే తండ్రి మనకు దీవెనిస్తాడు, ఇక్కడికి వస్తే నీ జీవితము ద్రాక్షావనముగా ఉంటుంది. Why churches have been given to us? Only because you have to come up with your families. ఎందుకు నలుగురు కష్టపడ్డారనుకుంటున్నారు? ఈనాటికి జెరుబ్బాబేలు అని ఎందుకు అనుకుంటున్నాం? ఈనాటికి కూడా జెరుబ్బాబేలు. ఎప్పుడు జెరుబ్బాబేలు? 537లో ఉన్న జెరుబ్బాబేలు మనం ఎందుకు తలుచుకుంటున్నాం అనగా, ఆ జెరుబ్బాబేలు గర్భములో నుండే మరియ తల్లి వచ్చింది. చప్పట్లు కొట్టండు. ఇఫ్ యు డూ ఎ స్మాల్ థింగ్, ఒక్క చిన్న పని చేస్తే తండ్రి మర్చిపోతాడు అనుకుంటున్నారా? ఒక్కసారి చీపురి కట్ట తీసుకొని దులిపితే, ఊడిస్తే, నీవు ఒక పుష్పమును తెచ్చి పెడితే, ఒక దండని ఇక్కడ పెడితే తండ్రి నిన్ను మర్చిపోడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. దానికి నేనే నిదర్శనము. మార్నింగ్ రావాలి, రాలేకపోయాను, మెసేజ్లు పెట్టాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు గుండె దడ వస్తుంది, అక్కడ కూర్చున్నప్పుడు కూడా వస్తూనే ఉంది. కానీ నాది ఒకే ఒక కోరిక, చెప్పాలి, ఈ విషయాన్ని చెప్పాలి.
మరొక జెరుబ్బాబెలు లేవాలి, మరొక యెహోషువ లేవాలి, మరొక జకర్యా హగ్గైలు లేవాలి. లేచారు. మనకి దేని మీద శ్రద్ధ లేకుండా పోయింది? గుడి మీద పోయింది, మన జీవితాల మీద పోయింది, మన కుటుంబాల మీద పోయింది, దేవదేవుడైన యెహోవా తండ్రి మీద పోయింది, రక్షకుడైన యేసయ్య వైపు చూడడం మానేశాము. అసలు ఏమిటో అర్థం కాని స్థితిలోనికి దిగజారిపోయాము. అందుకే తండ్రి హగ్గై గ్రంథము ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక మాదీయ ఫారసీకుల రాజు అయినటువంటి దర్యావేషి హిస్టాస్పస్, గెట్ అప్, లేండి. మనం కూడా అంతే, ఎవరో అన్యులు తిడితే తప్ప మనం రాము గుడికి. ఆదివారం అమ్మ ఇంకా పోలేదా అంటే, ఓ ఆదివారం కదా. ఐదు 537లో వచ్చారు. ఎప్పుడండి? 537. అద్భుతమైన ఫౌండేషన్ వేశారు, పునాది వేశారు. ఎందుకనగా రాజు ఇచ్చినటువంటి రాయల్ డిక్రీ తాకీదు ఉన్నది పట్టుకున్నారు. 4 వ్యక్తులు, 49,000 మంది. ఇందులో 3 డినామినేషన్ చర్చ్. ఒకటి గవర్నర్ అండ్ యెహోషువ పాస్టర్ ఆర్ యాజకుడు, ఒక డినామినేషన్. 2 2 ప్రవక్తలు, ఇంకొక డినామినేషన్. 3 49,000 మంది ప్రజలు. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ అంతే, ఇక్కడ కూడా పాస్టర్స్ ఉన్నారు, ఒక డినామినేషన్, పెద్దలు ఉన్నారు, ఒక డినామినేషన్, ఎక్లాషియా సంఘం ఉన్నది, ఒక డినామినేషన్. అలనాడు వారితోనూ ఈనాడు మనతోనూ అవే మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గవర్నర్ అండ్ పాస్టర్ రెస్పాన్సిబుల్. నో 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 వాళ్ళు నిలబడాలి. ప్రాఫిట్స్, ప్రార్థించే ప్రవక్తలు నిలబడాలి. వారి వెనక ఎవరు నిలబడాలి చెప్పరు? ప్రజలు నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ సంఘము కూడా నిలబడాలి. సంఘము కూడా నిలబడాలి. నాట్ ఓన్లీ హియర్, 197 కంట్రీస్, 197 దేశాలలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఈ 3 నిలబడాల్సిందే. 3 డినామినేషన్స్ నిలబడాల్సిందే. నాకెందుకు లేని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదు. గుడి కట్టేశానో నా పని అయిపోయిందని జెరుబ్బాబెలు అనుకున్నాడా? నో. మీరు గుడి కడితే నేను వచ్చి పుల్పీట ముందు నిలబడతానని యెహోషువ అనుకున్నాడా? నో. మీరు కట్టినప్పుడు మేము వచ్చి ప్రవచిస్తామని హగ్గై జకర్యాలు అనుకున్నారా? నో. మీరు కట్టనయ్యేప్పుడు మేము వస్తాం ఆలయానికని ప్రజలు అనుకున్నారా? నో. ఇటుకలు పట్టుకొని మీరు కూడా కట్టాలి. ఇది మన ఆలయము, మన తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ, మన బాధ్యత. రాజు చెప్పేశాడు, కోరేషు చెప్పాడు, ఆజ్ఞ పాస్ ఆన్ అయింది. వచ్చారు. ఒకసారి అమ్మగారు చదవండి
ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనము. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచూ యెహోవాను స్తుతించురి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసి. చూడండి, దీనిని నేనే చదివితే అసలు ఏడిపే వస్తుందండి. యెహోవా మందిరం యొక్క పునాది వేసినప్పుడు గొప్ప శబ్దముతో పునాది పడుతుంది. ఏది? ఒకప్పుడు వైభవంగా కట్టబడినటువంటి సొలొమోను దేవాలయము పూర్తిగా నాశనం అయిపోయిన ఆ సొలొమోను దేవాలయంకు పునాది పడుతున్నప్పుడు గొప్ప శబ్దముతో అలనాడు ఆ వైభవము చూసిన పెద్దలు, ముసలివారు, వారందరూ కూడా ఏడ్చారంట. ఏం చేశారండి? చదవమ్మా. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. చాలండి. అదండి ప్రేమంటే. అక్కడ లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కానీ వచ్చింది ఇద్దరే, జెరుబ్బాబెలును యెహోషువ. మరి తక్మా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు చెప్పండి? ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి? ఆనాడు కాదు, ఈనాడు సంగతి చెప్పండి. ఎందుకు? ఎన్ని సంవత్సరాలైన సంఘంలో ఆ 30, 35, 40, 45, 50 మీరు ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, మోర్ దాన్ 50 ఎప్పుడు కనపడరు. వారికే పాపం చెప్తుంటారు, వెళుతుంటారు, చెప్తుంటారు, వెళుతుంటారు. ఎంతకాలం? హౌ లాంగ్? పని మొదలైంది. ఏమైందండి? పని ఏదైనా ఒక పద్యం గుర్తుకొద్దు నాకు. ఆరంభింపరు నీచ మానవులు ఆరంభించి పరిత్యదింతురు మధ్యములని. అసలు మొదలుపెట్టరు కొందరు, మొదలుపెట్టి వదిలేస్తారు కొందరు, కానీ శూరులు, కార్యసాధకులు చివరి వరకు ఉంటారు. అలా ఉన్న వారిలో వీరే. హల్లెలూయా. మరి మనం ఏ గుంపులోనికి వెళతాం? ఉదయం లెగిస్తే ఆలోచించండి, మన సంఘానికి ఏం చేద్దాం? హౌ బెస్ట్ వీ కుడ్ డూ. ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? మన మధ్యలో పాస్టర్స్ కూడా ఉన్నారు. ఈ విషయాలు అందరికీ చెప్పాలి. సంఘ బాధ్యతలు ఉన్నాయి. ఒక సంఘ కాపరిదే కాదు, సంఘ పెద్దలదే కాదు, సంఘము 49,000 మంది వచ్చారే, వారి బాధ్యతలు కూడా ఉన్నాయి. మొదలైంది. ఏమైందండి? పని మొదలైంది. ఎప్పుడైతే ప్రార్థనలతో బలిపీఠములు కట్టారు, బలులు సమర్పించారు. మీరు తర్వాత చదవండి 3వ అధ్యాయం మొదటి నుంచి. పస్కా పండుగలు ఆచరించారు. అన్నీ ఆచరించి కట్టి ముక్త కంఠముతో చిత్తశుద్ధితో నలుగురు కలిసి బయలుదేరారు. మొదలుపెట్టారు పని. అందరూ వచ్చారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు, దుఃఖపడ్డారు. అయ్యో, ఎంత గొప్ప వైభవముతో డెడికేషన్ చేసినటువంటి ఆ సుందర దేవదేవుని యొక్క ఆలయము పాడైపోయిన దాన్ని కట్టడానికి మీరు బయటకు వచ్చారా అని వారిని కొనియాడారు. ప్రభువుని మహిమపరిచారు, కన్నీరు కార్చారు. నేను ఎప్పుడు సంతోషిస్తాను, ఎందుకంటే నేను ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది ఎవరిదండి? దేవుని ఇల్లు. ఏ సంఘానికన్నా వెళ్ళండి, అది ఎవరిది? యేసయ్య ఇల్లు. అదేదో పాండురంగాపురంలో ఉంది, దంతల ఊరలో ఉంది, పాల్వంచలో ఉంది, మణుగూరులో ఉంది, తల్లాడలో ఉంది, ఖమ్మం. నో 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 నో. దేవుని ఇల్లు. మనము దేవుని ఇంటిలోనికి వెళుతున్నాం.
ఎప్పుడైతే వైభవంగా మొదలైందో వెంటనే సాతాను గుంపు దూరింది. ఎవరండి? ప్రతి సంఘంలో ఉంటారు వీళ్ళు, నెగటివ్ ఫోర్స్. వెంటనే దూరారు. అష్షూరు రాజులు 6. అష్షూరు రాజులు ఎంతమంది అండి? ఇప్పుడు నేను చెప్పను, కొంచెం పక్కెళ్ళినట్టుంటుంది. అందులో చివరి వాడు ఎసర్హద్దోను. ఎవరండి ఆయన? మొట్టమొదటి రాజు పేరు పూలు, తర్వాత చివరి రాజు పేరు ఏం పేరు? ఎసర్హద్దోను కాలములో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ వచ్చి, ఏంటి మీకు పని? ఎవరు కట్టమన్నారు దీన్ని? ఈ ఆలయాన్ని కట్టడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చూసారా ఎక్కడికి వచ్చిందండి? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నకళ్ళు చూపించండి, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించండి. అయ్యా ఇది మాకు కోరేష్ ఇచ్చాడు. కోరేష్ ఎప్పుడో చనిపోయాడుగా. కోరేష్ చనిపోతే కోరేష్ కొడుకు పేరేం పేరు అన్నారండి? కంబైసిస్ కూడా కట్టుకోమన్నాడుగా. కంబైసిస్ కూడా పోయాడుగా. ఇప్పుడు ఎవరున్నారు? అర్థశస్త. అది అర్థశస్త గౌతమ ఇచ్చాడా మీకు? లేదండి, వాడు ఇద్దరు ఇచ్చారు కనుక మేము కడతాం. నో 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 నో, మీరు కట్టడానికి చెప్పరు, కట్టడానికి వీల్లేదు. వెంటనే తాకీదు రాసేశారు. ఎవరో ఇక్కడ కొందరు బయలుదేరారు, నలుగురు కొంత గుంపును వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో ఆలయం మొదలుపెట్టారు. వాళ్ళు రాజులకు పన్ను కట్టొద్దని, వాళ్ళే రాజుల తర్వాత రాజులని మమ్మల్ని తామే హెచ్చించుకుంటున్నారు, అవన్నీ చేసుకుంటున్నారు కనుక ఈ పనిని ఆపు చేయవలసింది అని రాజుగారికి ఒక లెటర్ పెట్టారు. ఎవరా రాజు? అర్థశస్త గౌతమ. మళ్ళీ పని ఏమైందండి? ఆగిపోయింది. పునాది వేశారు, సంతోషించారు, రాళ్ళు తరలించారు, మొదలు పెట్టేసరికి పని ఆగిపోయింది. వెంటనే రాజు స్టాప్ అన్నాడు. ఎందుకనగా మీరేదో హెచ్చించుకుంటున్నారట, నాకు ఆ నకళ్ళన్నీ కావాలి, అదంతా డాక్యుమెంట్స్ అంతా పట్టుకొని నా దగ్గర రండి. ఈయన ఉండేది ఎక్కడ? ఏలాం దేశంలో. వీళ్ళు ఉన్నది ఎక్కడ? యెరూషలేములో. మళ్ళీ మొదలకు వచ్చింది. చూడండి ఎట్లుంటుందో. ప్రతి దాంట్లో పుల్ల పెట్టేవాళ్ళు అప్పుడు కాదు ఇప్పుడు లేరా? చెప్పరేమండి? మరి వాళ్ళని చూస్తూ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వాట్ సపోర్ట్ యూ పీపుల్ ఆర్ గివింగ్ టు దెమ్? ఈ నలుగురిదేనా బాధ్యత? ఆగిపోతే బాబు జెరుబ్బాబెలు పరిగెత్తు ఏలాం దేశానికి. యెహోషువ నువ్వు బో, హగ్గై నువ్వు బో, జకర్యా నువ్వు బో. మరి మేమేం చేస్తాం? మేము హాయిగా ఇల్లు కట్టుకొని పడుకుంటాం. ఇది జరిగింది ఇప్పుడు. హగ్గైకి వచ్చిందా? అందుకే పరిశుద్ధాలయం ఆగిపోయి పని జరగక ఉంటే మీరు సరంబి వేయబడిన 1+2 1+3 1+4 ఇళ్ళు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని, గీజర్లు పెట్టుకొని హాయిగా నిద్రిస్తూ మేమేం చేయాలి? ఎవరు ఆపేశారు కనుక ఆగిపోయింది. మాదేముందండి, తాళాలు తీస్తే వస్తాం, తాళాలు మూస్తే వెళ్ళిపోతాం. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఏంటండి 6 అయింది ఇంకా తాళాలు తెరవలేదేంటి, ఎక్కడున్నారు పెద్దలు అని అడిగే రోజులు పోయాయి. అయితే ఇలేదా? అసలు పాటలే వినపట్లే కదండి. ఏమండి పాస్టర్ గారు, రవి గారు, పాటలు వేయండి. ఏమ్మా ఇంకా రాలేదని అంటే పాటలు ఎక్కడ వినపడుతున్నాయండి? ఇప్పుడే పవర్ పోయింది. మా ఇంట్లో పవర్ ఉందిగా, మీ ఇంట్లో పవర్ ఉంటే గుండాలు ఉందా? అయినా పాటలు వినపడితే నువ్వు వస్తావా? వర్షం పడుతుందిగా, వర్షంలో తడిసి చచ్చిపోయారని ఈనాడు పేపర్లు ఎవరన్నా పడ్డారా? గొడిగోసుకొని రాకూడదా? చెప్పరేమండి. వర్షంలో తడిసిపోయి చనిపోయినటువంటి 3 అని పేపర్లు ఏమైనా పడ్డదా? వాట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ షేరింగ్?
పైన తండ్రి చూస్తున్నాడండి, ఎప్పుడు మర్చిపోవద్దు. పైన తండ్రి చూస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్ని పని చేయండి, బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా రిటర్న్లో ఉంటాయి. ఈ నలుగురు మామూలుడు కాదండి. తమ ప్రాణములు సైతము ఫణముగా పెట్టుటకు వెనకాడున్నటువంటి ధీశాలు ఎవరంటే జెరుబ్బాబెలు, యెహోషువ, హగ్గై అండ్ జకర్యాలు. తండ్రి మనల్ని ప్రాణాలను అడగట్లా. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ టు ది చర్చ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ సండేస్. రండి, ఇది మనది. ఇక్కడ షకీనా మహిమ ఉంటుంది. ఇక్కడ నేను మీతో మాట్లాడతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. భయపడవలసిన అవసరం లేదు. యు నీడ్ నాట్ ఫియర్. ఈ భయం అనే జాడ్యము నీలోనికి వచ్చిందే ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో. అంతవరకు లేదు. ఆదాము అవ్వలు భయపడి దాక్కున్నారట. ఎప్పుడుందా భయం? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? భయం అనేది తండ్రి గుణలక్షణమే కాదు, మనకెక్కడి నుంచి వచ్చింది ఈ భయం? అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికి వారు పరలోక రాజ్యములోనికి రాలేరు. పిరికి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వర్షం అంటే భయం, ప్రతి దానికి భయం. మరణం అంటే భయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మరణ భయము చేత బాధపడుతున్న వారలారా, వై డు యు ఫియర్? అన్నీ భయమే. పరీక్షలంటే భయం, పెళ్ళంటే భయం, సంసారం అంటే భయం, ఉద్యోగం అంటే భయం, గుడికి రావాలంటే భయం, గుడి నుంచి పోవాలంటే భయం. మంచి వంక దొరికింది మనకి. దేవుని మందిరంలో గడిపే వారికున్న బ్లెస్సింగ్స్ దేవుని బయట ఉన్న వారికి ఎవరికి ఉండవు. అందుకే అన్న ఈవెన్ ఆఫ్టర్ 84 years ఆవిడ పరిశుద్ధాలయంలోనే ఉన్నది, విధవరాలైనను. మర్చిపోకండి. ఆలయానికి ఆనుకొని ఊనుకొని ఉన్న వారలారా, మీ బ్లెస్సింగ్స్ని ఎవరు తీయలేరు. నిర్లక్ష్యంతో జీవించుతున్న వారలారా, మీరు బ్లెస్సింగ్స్ని ఎప్పుడూ పొందుకోలేరు. అది తండ్రి నియమము. తండ్రి నియమము. కనువిప్పు కలిగించుకోండి, హృదయాన్ని పదిలపరచుకోండి, గట్టిపరచుకోండి. కమ్ టు ది ఫీట్ ఆఫ్ లార్డ్. పని ఆగిపోయింది. ఏమైందండి? పని ఆగిపోయిందండి. కొందరు చాలా సంతోషం కదండి. ఒక్క మెసేజ్ పెట్టండి, ఈరోజు బైబిల్ స్టడీ లేదు. ఆహా, ఏం ఆనందం అండి. అమ్మా అన్నా లేదటన్నా. నేను చాలా దుఃఖపడుతుంటాను ఆ మాట పెట్టడానికి, ఆ మాట అనటానికి. ఈరోజు అసలు ఈవినింగ్ నాకు గుండె దడగా ఉంది. నిలబడడానికే నేను లాస్ట్ వీక్ సరిగ్గా 5-6 తారీఖుల్లో ఇందాక నేను రవి గారితో, సురేష్ గారితో పంచుకున్నా. ఆ పెళ్ళికి వెళ్ళాను అంతే. సిస్టమ్ అంతా దెబ్బతిన్నది. తిరిగి వచ్చి కరెక్ట్గా 10 days సఫర్ అయ్యాను. ఎప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నాను. దడ 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 అంటుంది. అయినను ఆదివారం మార్నింగ్ రావాలి, ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ రాలేని మెసేజ్ పెట్టాను. ఈవినింగ్ రావాలి, లేకపోతే హగ్గయ్యలాగా నేను ఒకడిని అయిపోతా. అందులో ఎవరికి వదిలిపెట్టాలండి? మనము యేసయ్యకి అప్పచెప్పుదామండి. మనకు ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేవని ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది? యేసయ్యకి మొరపెట్టాలి. స్థలమేది? ఆలయం. బోధకులు మన మధ్యలో ఉన్నారు. జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మీరు నా జ్ఞానమును వదిలివేస్తున్నారు. ఏది ఆ జ్ఞానము? ఎందుకు వదిలేస్తున్నారు? ఈ జ్ఞానమును మీకు ఇవ్వాలనే కదా బైబిల్ స్టడీ కండక్ట్ చేసింది. టు
ఇయర్స్ 10 months అవుతుంది కదా. జస్ట్ 2 books ఆర్ దేర్ టు కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్. ఎంతవరకు నేర్చుకున్నారు? మన ప్రశ్నలన్నీ కూడా మనం బలపడ్డానికి పనికొస్తున్నాయేమో ఆలోచించమంటాను ఎప్పుడు నేను. నన్ను ఎవరు అడిగినా అదే అడుగుతాను. నిన్న కేజీఎఫ్ నుంచి ఒక సిస్టర్ ఏదో అడిగింది, రికార్డ్ అవుతుంది కనుక చెప్పను. ఒకే మాట చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ది బైబిల్. బైబిల్ చదవండి. బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. అదే స్థానంలో ఇప్పుడు మనలో ఒక జెరుబ్బాబేలు, ఒక యెహోషువ, ఒక హగ్గయి, ఒక ప్రవక్తలు ఉంటే ఏం చేస్తామండి? ఆగిపోయింది. మనం ఏం చేద్దాం? బ్రదర్? నలుగురు కూర్చొని కమిటీ వేసుకుంటారు. ఆగిపోయింది కదా. మనం అదే రాజు ఎక్కడ ఏలాం దేశము దగ్గరగా 1000 kilometers. మనం ఇప్పుడు ఏం పోతాం చూద్దాం అని ఆగిపోతారా? ఆగరా? చెప్పండి. అవుతాం ఆగమా? ధైర్యము సడలిపోతుంది, డిటర్మినేషన్ సడలిపోతుంది, మనో వాంఛ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. మన సిచ్యువేషన్ కూడా అదే. నువ్వు ఇక్కడ కమిటీ వేసుకొని కమిటీలో కూర్చొని మాట్లాడుకుంటే నీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, మన సంఘాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, మన సంఘము ఒక మాన్యుమెంట్గా నిలబడాలి అంటే ఏం చేయాలంటే కూర్చొని ప్రార్థన చేస్తూ ఒక నిర్ణయానికి రావాలి. మోషే ఉన్నాడు, 25 లక్షల కాలిబలాన్ని తీసుకున్నాడు, వచ్చి ఎర్ర సముద్రం ముందు ఆగాడు. ఎదురుగుంది ఏంటండి? చెప్పరు? ఇంకేం చేస్తామమ్మా, ఎర్ర సముద్రం కదా, అందరం కూర్చుందాం అన్నాడా? ధైర్యమును వదిలాడా? తన విశ్వాసాన్ని వదిలివేశాడా? నో. డోంట్ వరీ. సనగకండి, గొనగకండి. వెనుక ఫరో సైన్యం వచ్చినప్పటికీ నేను ప్రార్థన చేస్తాను. ఏమంటున్నాడు? ఐ విల్ ప్రే అంటు ది లార్డ్ బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ దట్ ఫెయిత్. మనకుందా? మోకాళ్ళు ఉన్నాడు, ప్రభువా ఎర్ర సముద్రం ముందు ఎప్పుడైనా నిలబడి చూడండి, పిచ్చోళం అయిపోతాం. ఈ సముద్రాన్ని మనం ఏం చేస్తాం అని అనుకోవాలా. ప్రభువా అన్నాడు. వెంటనే మోజెస్ నీ చేతిలో ఏముంది? నిర్గమకాండము 4:17 ఉంటుంది. ఆ కర్రతో మొదలు పెట్టమన్నాడు పని. 4:17 ఆఫ్ ఎక్సోడస్. ఆ కర్రతో మొదలుపెట్టు. ఆ కర్ర నీ చేతిలో ఉన్నంత వరకు, నీవు నీ అన్న చేతికి ఇచ్చినంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నీవు నడిపిస్తావు. నీ ధైర్యము, నీ విశ్వాసము ఆ కర్రలో నీకు నేను కలిగిస్తాను. ఎందుకంటే ఆయన చాలా బేజారైపోయాడు కదండి. ఎక్సోడస్ 4:10 4:10 నేను పోలేను మళ్ళాగానే తను లే అన్నాడు. ఈనాడు నీవు కూడా అలా బలహీనంగా ఉంటే లే, గెట్ అప్. లేచాడా లేదా? చెప్పరు. మరి మనం ఎందుకు లేవట్లేదు? ఒకటే అడుగుతున్నానండి, ఎందుకు రాలేకపోతున్నాం గుడికి? ఏం తక్కువైంది? నిజంగానే అక్కడ ఏమీ లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటే రావద్దు. కానీ తండ్రి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి 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 అని పిలిస్తేనే బయలుదేరిన వాళ్ళందరూ. ఎక్కడికక్కడికి భయపడి ఆగిపోతే పనులు ఎలా అవుతాయి? మోషే 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత ఒక యవ్వనస్తుని ఎన్నుకున్నాడు. ఎందుకని? తండ్రి ఎప్పుడు కూడా నా పని అయిపోతుంది, యవ్వనస్తుల్ని లేపుతున్నాను అంటున్నాడు. యవ్వనస్తుల్ని. మరి అందులో మనం ఉన్నామా? చెప్పరు. ఉండాలంటే నీ యాంబిషన్ ఎలా ఉండాలి, నీ తపన ఎలా ఉండాలి, నీ జీవిత విధానం ఎలా ఉండాలి, నీ పరిస్థితి ఎలా ఉండాలి? ఏది? ఈరోజు మెసేజ్ చూడలేదా? లేదట కదా.
ఇలా ఉంటుందా? అన్నా, దగ్గరలో ఉన్న వాళ్ళని వెళ్దాంపా, మనం మాట్లాడుకుందాంపా, మనం ప్రార్థన చేద్దాం పదా, ఈ వారానికి దైవజనులు రాలేకపోతున్నారేమో, మనం వెళదాం పదా అని లేచి వచ్చి ఇక్కడ నిలబడి ప్రార్థనల యాచనలు సమర్పిస్తే తండ్రి ఎంత సంతోషిస్తాడు. మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను అని యెహోషువతో చెప్పాడా లేదా? చెప్పాడు కదా. నువ్వు వెళ్ళు, నేను నిన్ను నడిపిస్తాను. మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో ఆ విధంగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని అన్నాక 6 వచనాల్లో భయపడకుము, గుండె నిబ్బరముగా ఉంచుము ఎందుకు అనాల్సి వస్తుంది? చెప్పరేమండి అంటే యెహోషువ ఏమవుతున్నాడు? ఎప్పుడైనా తండ్రి కనపడి నువ్వు భయపడకంటే అర్థం ఏంటి? భయపడుతున్నాం కదా. ఇంత చెప్పినా యెహోషువ భయపడుతున్నాడు లోపల. అందుకే నిబ్బరముగా ఉండుము యెహోషువ, భయపడకుము. మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు చదివినట్లయితే భయపడకము నిబ్బరముగా ఉండుము, భయపడకము నిబ్బరముగా ఉండుము. ధర్మశాస్త్ర గ్రంథములు చదవడం మానుకోకు. నువ్వు చదవడం మానుకోకు, చదువు. నీవు నీ వెనక వస్తున్న ఇప్పుడు 40 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళకి చెప్పు 20 నుంచి 40కి అయ్యారు. నువ్వు చెప్పు, నీకు నేను తోడుగా ఉంటాను. నీవు 1 man ఆర్మీ, నీ వెనక 40 లక్షల కాలుబలం ఉన్నది, పైన నేనున్నాను. అందుకే ఎరుకో గోడలు నేను కూలగొడతాను, హాయిని నేను జయింపజేస్తాను, గిబియోను నీ అండర్లో నేను ఉంచుతాను. జయించాడా లేదా? చెప్పరేమండి. నిలబడ్డది ఎవరు? మరి ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు చెప్పండి? ఎంతకాలం అండి? ఎంతకాలము? నేనున్నాను. ఎహెజ్కేల్ 22:30లో బద్దలైన బండ సందులలో నేనున్నాను అని చెప్పే ఒక్కడైనా ఉంటే నాకు చాలని యెహోవా తండ్రి అంటున్నాడు. మన మధ్యలో నేనున్నాను అని ఒక్కరు అనగలిగే స్థితిలో ఉన్నారా? హగ్గై అన్నాడు, జకర్యా అన్నాడు, జెరుబ్బాబెలు అన్నాడు, యెహోషువ అన్నాడు, ఆది అపోస్తలులు అన్నారు, ఏలియా అన్నాడు, ఎలీషా అన్నాడు, మిర్యాము అన్నది అట్ ద ఏజ్ ఆఫ్ 95 నన్ను వాడుకో. దెబోరా అన్నది 40 సంవత్సరాలు నన్ను వాడుకుంటే నేను వాడబడతానని. స్త్రీలు లేవరు, పురుషులు లేవరు, పెద్దలు లేవరు, యాజకులు లేవరు, ప్రవక్తలు లేవరు, ఎవరూ లేవరు. పని ఆగిపోయింది. అప్పుడు ప్రవక్తలు ప్రార్థన మొదలు పెట్టమన్నారు. అల్టిమేట్ వెపన్ ఏమిటండి? ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. We are having only one goal and one weapon, one key, that is prayer. ప్రార్థన మొదలుపెట్టారు. ప్రభువా మీరు పంపించారు, మేము వచ్చాం, అన్నీ ఇచ్చారు, కానీ అర్థశాస్త్ర గౌతమ పని ఆపేశాడు. అని కన్నీటితో ప్రార్థన చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో వెంటనే దేవుడు ఎవరిని పంపించాడు? దర్యావేషు, మిస్టర్ డేరియస్, సిస్టాస్పస్, గెటప్, లేచాడు, మణికొట్టు అన్నాడు, యుద్ధం చేశాడు. 8 నెలలకే ఫట్. ఎన్ని నెలలకండి? 8 నెలలకే ఒక రాజు రాలిపోవడము. ఓన్లీ విత్ ఇన్ ది 8 months రాజరికము కోల్పోయినటువంటి వాడు ఎవరు?
చెప్పరేమండి? అర్థశాస్త్ర గౌతమ పేర్లు గుర్తించండి, వక్కాణించండి, ప్రకటించండి, బోధించండి. ఈ యొక్క మాట మీ నోటమటంటే బ్లెస్సింగ్స్ ఎక్కడికి పోవు. 8 నెలలకే కూలిపోయాడు. ఈనాడు మరలా చెప్తున్నాను, దేవుని ఆలయంకి విరుద్ధంగా లేవకండి. దేవుని ఆలయంని క్రిటిసైజ్ చేసుకోకండి. దేవుని ఆలయం మీద చిన్న చూపు చూసుకోకండి. దేవుని ఆలయము మనది. అది తండ్రి ఇల్లు, అది తండ్రి ఇల్లు, అది తండ్రి ఇల్లు. దానిని మనం ఎంతగా కాపాడుకుంటామో, ఎంతగా ట్రిమ్ చేస్తూ ఉంటామో, వితిన్ 2 months వీఆర్ గెటింగ్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ క్రిస్మస్. ఓన్లీ 2-3 months ఆర్ అప్రోచింగ్ ఫాస్ట్. ఇట్ ఈస్ కమింగ్. ఏం చేస్తున్నాం? లేపాలి పెద్దల్ని. ఏం చేద్దామండి? యోహాను సువార్త 2వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆలయమును చూస్తున్నప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, ఈ ఆలయము 46 సంవత్సరముల నుంచి ట్రిమ్ చేసుకుంటున్నామని చెప్పారు. ఎన్ని సంవత్సరాలట? ఎన్ని సంవత్సరాలండి? మనం ఒక్క నెల కూడా చేయం. 46 సంవత్సరాల నుంచి ట్రిమ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు యేసయ్యకి. మనం పట్టించుకోం. ఇంతకీ యేసయ్యకి చూపించిన ఆలయం ఎవరో తెలుసా? ఈ నలుగురు కలిసి కట్టిన ఆలయమే. చప్పట్లు కొట్టి మహింపరచండి. 46 సంవత్సరాల నుంచి ట్రిమ్ చేస్తున్న ఆలయం ఎవరు కట్టారనుకుంటున్నారు? జెరుబ్బాబేలు, ఇక్కడికి ఈరోజు కాపేస్తున్నాను. నా సమయం అయ్యింది. బాగా హీట్ ఎక్కి ఉంటారు. చాప్టర్ 1 పార్ట్ 1. అందరూ లేచి నిలబడండి. దయచేసి ప్రార్థనలో పాల్గొనండి. సహజంగా వెళ్ళిపోతూ ఉంటాం, అదొక జబ్బు కొందరిలో ఉంటుంది. ప్రార్థన అనే తాళం చెవిని మనకు తండ్రి ఇచ్చాడు. బుక్ ఆఫ్ మ్యాథ్యూస్ చాప్టర్ 16, 19, 20, 21. బుక్ ఆఫ్ మ్యాథ్యూస్ చాప్టర్ 18, 19, 20. అంత గొప్ప తాళం చెవి మనకుంది. 2 చేతులు పైకెత్తుదాం. ప్రభువా, హగ్గయి గ్రంథములో 4 వ్యక్తులను లేవనెత్తారు. జెరుబ్బాబేలు, యెహోషువ, హగ్గై, జకర్యాలు. వారి జీవిత చరిత్రను మేము చదివి ధ్యానించుతున్నప్పుడు ఆశ్చర్యము, భయము కూడా కలుగుతున్నది. సచ్ ఏ వండర్ఫుల్ గైస్. యవన బిడ్డలు ఆ విధంగా లేచారు. తండ్రి, మీ ఆలయమును కట్టారు. మీరు మాకిచ్చినటువంటి ఆలయం ఎడల మేము కూడా అటువంటి దృక్పథముతో మేము కూడా లేచే మంచి గుణాన్ని మీరు మాకు ఇవ్వండి. మా మధ్యలో లేవనెత్తండి యవనస్తులను. మా మధ్యలో ఉమెన్ ఫెలోషిప్ను లేవనెత్తండి. మేము కూడా పరిశుద్ధాలయమును మీ పాదము చెంత మీరు మాకిచ్చిన ఆరోగ్యముతో శుభ్రముగా మీ పాదము చెంతకు వచ్చి ప్రార్థించే ఆలయముగా మేము కూడా కట్టుకుంటాము తండ్రి. కట్టుకుంటాము ఆయన, కట్టుకుంటాము తండ్రి, కట్టుకుంటాం ప్రభువా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా. ఎందుకనగా తండ్రి, మన ప్రార్థన ఆలకించాలి. మనలో ఆ గుణ లక్షణం కావాలి. పిరికితనమును తీసివేయాలి. యెహోషువ,
గుండె నిభ్రత చేసుకో అన్నాడు. మోజెస్, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీ చేతిలో విశ్వాసం అనే కర్ర ఉన్నది, వెళ్ళు వెళ్ళు అన్నాడు. ఈనాడు మనకు కూడా చక్కటి ఆలయంని ఇచ్చాడు. వీక్షించుతున్న ప్రతి బిడ్డ, యు ఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ చర్చ్. నీకు ఒక ఆలయం ఉన్నది, మర్చిపోయావా? నీ ఆలయంలో నీవు చేయవలసిన బాధ్యతలను గుర్తుంచుకుంటున్నావా? నీవు లేస్తున్నావా? అలనాడు జరిగించిన కార్యములు నీవు కూడా జరిగిస్తున్నావా లేదా? నీవు నిద్రపోతున్నావా? ఆలయం వైపు చూడకుండా ఉన్నావా? కానీ ఈనాడు మనం అనవలసిన మాట, యేసయ్యా నేను లేస్తున్నాను ప్రభువా, నాలో మార్పు వచ్చింది ప్రభువా, నన్ను వాడుకో యేసయ్యా. అలనాడు వాడుకున్నట్టుగా నన్ను వాడుకోండి ప్రభువా. మేము నీరసించిపోయి ఉన్నాము, ఎందుకనగా ఐహిక విచారాల్లో ఉన్నాము, మా ఇంట్లో ఉన్న కష్టాలకు కృంగిపోయాము, అప్పుల బాధలో కుంగిపోయాము, మాకున్న ఆర్థిక వనరులు సరిగా లేక కృంగిపోయాము, మా జీవితాలు చాలా చాలా మసకబారయ్యేసయ్యా. కానీ ఈ దినాన మీరు అంటున్నారు, గో గెటప్ అన్నారు తండ్రి. ఇదిగో మేము లేస్తున్నాము తండ్రి, లేస్తున్నాం ప్రభువా, లేస్తున్నాము తండ్రి. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. 95 ఏళ్ల వయసులో మిరియామును వాడుకున్నారు, అన్నానే ప్రవక్తను వాడుకున్నారు, దెబోరాను వాడుకున్నారు, హుల్దాను వాడుకున్నారు. మమ్ములను వాడుకోండి. ఆలయంలో మేము కూడా కృషి చేస్తాము, ఆలయంలో మేము ఉంటాము, ఆలయంలో ప్రార్థిస్తాము, ఆలయంలో మా కుటుంబాల కొరకై, మా సంఘము కొరకై, మా కొరకై ప్రార్థన చేస్తాము. సంఘము మాది, మీరు మా రక్షకుడు, మీరు మా రక్షకులు, మీరు మా యందు ఉన్నారు, మీరు మా గృహములో ఉన్నారు, మీరు ఆలయములో మాట్లాడుతున్నారు. ప్లీజ్ కమ్ మై లార్డ్, ప్లీజ్ కమ్ మై లార్డ్. దయచేసి రా ప్రభువా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. గమనించండి, హగ్గై వచ్చాడు, జకరియా వచ్చాడు, జెరుబ్బాబేలు వచ్చాడు, యెహోషువ వచ్చాడు. మమ్మలను యేసయ్య, మమ్మలను దేవుడు మమ్మలను వదిలివేశాడు, ఏమీ చేయలేమని కూర్చున్నారా? లేదు. ఏమంటున్నాడు? సోలిపోకండి. యెహోషువ, జెరుబ్బాబేలు, హగ్గై, జకరియా, సోలిపోకండి. గెట్ అప్, ప్రే ప్రే ప్రే. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బలహీన పడవచ్చు, కుటుంబ పరిస్థితులు నీకు ఎదురుగా నిలబడవచ్చు. But don't fear, we are having God in the heaven of heavens. His name is Lord Jesus.
జీసస్ జీసస్ హల్లెలూయా జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము, జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ప్రియులారా, యెహోషువ తలపైన బంగారం కిరీటం పెట్టించాడు. ఆమేన్. యెహోషువ తలపైన బంగారం కిరీటం పెట్టించాడు. జకర్యా గ్రంథం 6:12 జెరుబ్బాబెలుకు ముద్ర ఉంగరమును తొడిగించాడు. నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా. శోధనలను జయించినాతో భాగ్యవంతుడవు, శివ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, మనసా సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మధ్యలోనికి బలంగా దిగి వచ్చింది. ఇప్పుడు నీవు కూడా రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలు పెడితే తండ్రి యొక్క ఆత్మ బలంగా నీపైకి దిగబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకే ఒక్క మాట అడగండి యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ఐ వాంట్ యువర్ మైటీ అనాయింట్మెంట్ మై లార్డ్. మీ యొక్క అభిషేకమునకు కావాలి, మీ ఆత్మ మాకు కావాలి, ధైర్యం మాకు రావాలి, మీ కార్యములు మేము జరిగించాలి, మేము మీ బిడ్డలుగా జీవించాలి, మా కుటుంబాలు కట్టుకోవాలి, మా ఆలయాన్ని మేము నిర్మించుకోవాలి. ఏనాడైతే నీవు ఆత్మశుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా ఈ మాటలు అంటావో నీ అభీష్టమంతా జీసస్ అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు గ్రాంట్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నీ మనసులో నీవు ఏమనుకున్నావో ఆమె నన్నువాడు, ప్రకటన గ్రంథం 3:14 ఆమె నన్నువాడు గ్రాంట్ చేసేశాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ మై ఫోర్టెస్. ప్రభువా మీరే మా కోట, మీరే మా దుర్గము, మా శైలమై ఉన్నారు తండ్రి.
థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత ఉన్నాము. మాకిచ్చిన చిన్ని సంఘమును ఏ విధంగా కట్టుకోవాలో మీరు మాకు చూపిస్తున్నారు. మేము నిర్లక్ష్యంగానే ఉన్నాము యేసయ్య, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వదిలివేస్తున్నాం. నిర్లక్ష్య వైఖరిని వదిలివేస్తున్నాం. మీ వైపే చూస్తున్నాం. మా సంఘంను లేవనెత్తండి, మమ్మలను బలపరచండి. ఈ సంఘంకు మూల స్తంభాలైన నలుగురిని నిలబెట్టుకున్నారు. అలనాడు వారి వలె ఈనాడు వేరు. వారికి తోడుగా మేమందరము ఉంటాము. మా సంఘ కాపరులు ఉన్నారు. వారి కుటుంబాలని, మా కుటుంబాన్ని దీవించండి. అలనాడు లేచినట్లుగా మేము లేస్తాము. వారు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తాము. మా తపన, మా మనస్సు, మా భీష్టము పరిశుద్ధాలయమే. మా ఇంటిని మేమే కట్టుకుంటాము. మీ దీవెనలు మాకు కావాలి. సంఘమును నడిపించండి. బైబిల్ స్టడీని దీవించండి. ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. ఆర్థిక లేములో ఉన్న వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి. జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. దివ్యమైన జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ప్రతి మాట మా హృదయ పలకాలపై లిఖింపచేయండి. ఎంతో వర్షాభావం వచ్చినప్పటికీ మమ్మల్ని నడిపించిన గొప్ప దేవ, పేరు పేరును ఆశీర్వదించమని దూర ప్రాంతములో నుంచి మా మధ్యలోనికి వచ్చిన దైవజనులు, కాపరులు, సువార్థికులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను బలోపేతము గావించండి. రాబో దినముల్లో గొప్ప టీచర్స్గా, స్కాలర్స్గా లేవనెత్తి వాడుకోండి. మేమందరము మీ బిడ్డలము, మీ కుమారులము, కుమార్తెలము. మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం, నీ చిత్తం పరలోకము నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. బెనడిక్షన్. మన కొరకే దిగివచ్చి రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ప్రభులు వారి కృప, తన ప్రియ కుమారుని మన కొరకే పంపించిన యెహోవా తండ్రి యొక్క ప్రేమ, మనల్ని దీవించి ఇంతవరకు నడిపించుటకు సిద్ధముగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనకు, సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు సత్యమే జయం, ప్రభు నామే జయం, ప్రభు సత్యమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. వచ్చే వారము హగ్గై గ్రంథము 2nd పార్ట్. దయచేసి రండి. మీరు ఎంతగా వస్తే ఎన్ని పార్ట్లైనా ధ్యానించవచ్చు. ప్రైజ్ ద లార్డ్.